రామారావు గారికి, గరికపాటి సూర్యనారాయణ గారికి, కోమన్ వీరరాజు గారికి, చిత్తపల్లి వీరభద్రరావు గారికి, అలాగే బీజేపీ నాయకులు గారి చిట్టుబాబు గారికి, నల్లగడ్డ వేసుకుని జగన్మోహన్ రెడ్డి కనపడ్డాడు. ఆ రోజు నుంచి నిజంగా సుమారు 3 నెలల్లో నా మీద విమర్శలు ఈ ప్రతి చోట నుంచి వచ్చి ఈ ప్రతిపక్షం కూడా ఉన్నవాళ్ళు చిన్న చిన్న దగ్ధాలు చేయడం, నిరంతరం ట్రోలింగ్లో ఉండేవాడు. తర్వాత ఈ మనకి భీమేశ్వర స్వామి ఉన్నాడు కాబట్టి ఆ పూజలు చేసుకుని ఆ ఒక శరీరాన్ని దూరం చేసాం. ఏదైనప్పటికీ వీడికి ఏం చేయాలో తెలియక కనీసం అసెంబ్లీలో కూడా మొక్కం చాటేసేవాయను. ఆ రోజుల్లో మంచానికి పరిమితం అయితే అతనికి 15,000 రూపాయలు ఇస్తున్నారంటే ఆ కుటుంబాన్ని పూర్తిగా ఈ యొక్క ఎన్డీఏ కూటమి ఈ ప్రభుత్వం దత్తత తీసుకున్నట్టే. అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, మన భూమి మనకే హక్కు లేకుండా, మన భూమి ఒరిజినల్ డాక్యుమెంట్స్ మన దగ్గరే లేకుండా అవి కూడా తాకట్టు పెట్టే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం కానీ, అలాగే సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తానన్న మాటలు నిలబెట్టుకోవడం కానీ మనం గమనించాలి. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన ఆర్థిక పరిస్థితి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నం అయిపోయింది. మరి దాన్ని మీరు గత 5 సంవత్సరాల్లో పరిశ్రమలు ఒక్కటి కూడా నిలబడాల. ఇంచుమించు 9 పెద్ద పరిశ్రమలు వెళ్ళిపోవడం, రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి మరి చిన్నాభిన్నం అయిపోవడం. మరి ప్రభుత్వం రాగానే 7 నెలల్లో నేను సగౌరవంగా చెప్పగలను 6,63,000 చిల్లర వేల కోట్లు మరి ఈరోజు పెట్టుబడులు వచ్చినాయి అంటే మరి ఎంత కష్టపడతా ఉన్నారో ఈ పెట్టుబడుల మీద తీసుకురావడానికి మనం గమనించవచ్చు. అలాగే ఎంప్లాయ్మెంట్, దాని ద్వారా సుమారు 5 లక్షల ఎంప్లాయ్మెంట్ ఈ 2 సంవత్సరాలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అలాగే రోడ్ల విషయం తీసుకుందాం. రోడ్లు ప్రతి చోట గుంతలు లేని రోడ్లు చేస్తామని మాటిచ్చారు. అదేవిధంగా సంక్రాంతికి ముందుకే అన్ని రోడ్లు కూడా భూతత్వం కింద చేసి ఎవరు కూడా ఇతర ప్రాంతాల నుంచి వచ్చి కూడా